జనగణన చేయబోతున్నారండి దేశవ్యాప్తంగా. దానికి సంబంధించి 11,718 కోట్లు కేటాయించారు. ఈ భారీ ప్రక్రియ 2 దశలు నిర్వహించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 2026 నుంచి సెప్టెంబర్ 2026 వరకు కొనసాగుతుంది. రెండో దశ ఫిబ్రవరి 2027లో పూర్తవుతుంది. మొత్తం 2 దశల్లో జరగబోతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన 6,000 నుంచి 10,000 వరకు పెంపు, పీఎం ఆవాస్ యోజన కింద అదనంగా 1.5 కోట్ల గృహాల నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి 35,000 కోట్లతో జాతీయ మిషన్, ఉభయ తెలుగు రాష్ట్రాలకు 4 కేంద్రీయ విద్యాలయాలు, రాష్ట్రాల మూలధనం పెంపునకు 1,03,000 కోట్లు, 1.3 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఏర్పాటు చేయబోతున్నారట. దాంతోపాటుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు ఇకపై పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా పేరు మారుస్తున్నారట. మరి ఇప్పుడు ఈ పేరు మారుస్తాం వల్ల ఎవరికి ఉపయోగం జరగబోతుంది అనేది పెద్ద మనుషులకే తెలియాలి. ఏమంటారు? ఏది ఏమైనా దాదాపుగా 2011లో జరిగిన జనగణన మనకి మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. అయితే ఈసారి జనాభా లెక్కలతో పాటు కులాలలో కూడా లెక్కించబోతున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు, కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు. ఈసారి చాలా సంవత్సరాల తర్వాత దేశంలో కులగణన జరగబోతుంది. దాదాపుగా 30 లక్షల మంది ఎనిమిదేళ్ళు పాల్గొంటారంటండి. అబ్బో, 30 లక్షల మంది పాల్గొంటారంట. ఇంటింటికి వెళ్ళి గృహ జాబితా ప్రజల వివరాలు సేకరిస్తారు. తొలిసారి పూర్తిగా డిజిటల్ పద్ధతిలో ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. మేము గతంలో చాలా ఎర్లీగా ఉన్నప్పుడు, అంటే తెలంగాణలో ఎప్పుడైతే మీరు కులగణన చేశారో అప్పుడే మేము చెప్పాం, డిజిటల్గా చేయండి సార్లు, డిజిటల్గా చేయండి. వీళ్ళు ఏం చేశారంటే తెలంగాణలో వెళ్ళి ఒక పేపర్ తీసుకెళ్ళి ఆ పేపర్ మీద రాసుకొని దాన్ని సాయంత్రం ఇంకో డేటా సెంటర్కి వెళ్ళి ఆ డేటా సెంటర్లో ఎంటర్ చేసేవాళ్ళు. ఈ గ్యాప్లో వీడు పేపర్ల మీద రాసుకున్నవాడు చింపి పడేసేయచ్చు, వర్షం వచ్చి తడిసిపోవచ్చు, లేకపోతే ఆ డేటా ఎంట్రీ చేసుకున్న నిద్రమత్తులో ఎంట్రీ చేసుకోవచ్చు, వాడికి నచ్చినట్టు చేసుకోవచ్చు. కాబట్టి ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్, సరిగా జరగదు, డిజిటల్గా చేయండి అని చెప్పి మేము అప్పుడే కాంగ్రెస్ పార్టీకి చెప్పే ప్రయత్నం చేసాం. వాళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళు మాత్రం కొంత ఆలోచన చేస్తున్నారు, డిజిటల్గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న 30 లక్షల మంది ఎన్యూమరేటర్లకి ఒక ట్యాబ్ లాంటిది ఇచ్చేసి దాంట్లో ఒక యాప్ రూపొందించి మీ డేటా ఎంటర్ చేయగానే దాంట్లోనే స్పాట్ వెరిఫికేషన్ అయిపోయేలాగా జరిగింది అనుకోండి. అంటే ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అడుగుతారు, మీరు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మీ క్యాస్ట్ ఏంటని అడుగుతారు. దీనికి ఏదన్నా లింక్ చేసి అక్కడే వెరిఫికేషన్ అయిపోయేలా చేస్తే జనగణన ఇదంతా ఈజీ అవుతుంది. అలానే చేస్తారనుకుంటున్నాను నేను. మరి వీళ్ళైతే ఈసారి పౌరులు తమ వివరాలని తామే ఆన్లైన్లో నింపుకునే అవకాశాన్ని కల్పించున్నారు. మంచి విషయం ఇది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దేశానికి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా 15 సార్లు జరిగాయంటండి. 2027లో జరగబోయేది 16వ జనగణన. యాక్చువల్గా 2021లోనే జరగాల్సిన ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా అప్పట్లో వాయిదా పడింది. తాజా జనగణన 2 దశల్లో జరుగుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా జరిగే మొదటి దశలో గృహాల జాబితా రూపొందిస్తారు, అంటే హౌసింగ్ లిస్ట్ ఉంటుంది. ఇక 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. లద్దాఖ్లో మంచు తాకిడి ఎక్కువగా ఉండే జమ్మూ కాశ్మీర్తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో 2026 సెప్టెంబర్లోనే జనాభా లెక్కలు సేకరిస్తారు. ఈ భారీ ప్రక్రియలో భాగంగా మొత్తం 18,600 మంది సాంకేతిక సిబ్బందిని దాదాపు 550 రోజుల పాటు నియమిస్తారు. తద్వారా 1.02 కోట్ల పనిదినాల ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. జనగణనలో సేకరించే సమాచారానికి డేటా భద్రతా చట్టాలు వర్తిస్తాయని, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని, జనగణనకు సంబంధించి స్థూల వివరాలు మాత్రమే ప్రచురిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో పాల్గొనే వారికి గౌరవ పారితోషికం అందిస్తామని చెప్పారు. జనగణన ప్రక్రియ మొత్తాన్ని నిర్వహించేందుకు, రియల్ టైం పర్యవేక్షించేందుకు సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పేరుతో ఒక ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తారట. నేను అనుకుంటున్నాను 26లో కొన్ని రాష్ట్రాల్లో చేసి, 27లో మిగతా రాష్ట్రాల్లో చేసి, 27 మధ్యలో కల్లా, అంటే ఏప్రిల్ మే కల్లా దీన్ని అవగొట్టేసి 28లో జమిలీ ఎన్నికలకు వెళ్తారనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు వెళ్ళేదే ఆలోచిస్తుంది. మొన్న కూడా దానికి సంబంధించి వాళ్ళు ఒక న్యాయ నిపుణుల కమిటీ వేశారు. ఆ కమిటీ ఏం చెప్పిందంటే, మొన్నటి వరకు ఏమనుకున్నారంటే దేశం మొత్తంలో ఉన్న 3/4 అసెంబ్లీలు ఆమోదించాలి అనుకున్నారు. అదేమి ఆమోదం అవసరం లేదంట. అసెంబ్లీలో ఆమోదం అసలు మ్యాటరే కాదంట.
అసెంబ్లీలో ఆమోదించకపోయినా వీళ్ళు అనుకుంటే చేసేయచ్చంట. కాబట్టి నాకు తెలిసి ఈ జనగణన అయిపోయిన తర్వాత అంటే 2027 మధ్యలో అయిపోయిన తర్వాత నా అంచనా ప్రకారం 2028 స్టార్టింగ్లో వీళ్ళు జమిలీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది స్పష్టంగా. అందుకే ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేస్తున్నారు. 2027 మధ్యలో కల్లా ఈ లెక్కలు అయిపోయిన తర్వాత 27 ఎండింగ్ నుంచి 28 స్టార్టింగ్ వరకు కులాల వారీగా ఆఫర్లు, గిఫ్ట్లు, ఫ్రీ ఇవన్నీ ప్రకటిస్తారు. ఇవన్నీ ఇచ్చేసి ఆ తర్వాత నుంచి వీళ్ళ పద్ధతి కొనసాగిస్తారు. అంటే ఎలక్షన్స్కి వెళ్తాం, జమిలీకి ఎలా వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈ సంవత్సరం అంటే 2026లో బెంగాల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి 2026లో బెంగాల్ ఎలక్షన్ జరిగితే లెక్క ప్రకారం దానికి 5 సంవత్సరాలు ఉండాలి. మరి దాన్ని 2028కి ఎలా ఎండ్ చేస్తారు, ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. మరి వాటిని ఎలా రూపొందిస్తారు చూడాలి. ఏదేమైనా ఈ జనగణన పూర్తయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకు వెళ్ళబోతుంది. రెడీ అయిపోండి అందరూ. తెలంగాణలో రెడీ అవసరం అనుకుంటే, ఎందుకంటే మనకి ఎలాగూ 28లోనే కదా తెలంగాణ ఎలక్షన్స్ వచ్చేది, మన జరిగిన 23 కాబట్టి